కొంచెం వెనక్కి మరి 2,00,000 రూపాయలు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వానికి వచ్చిన గారికి మనం అంతా సంతోషపడాలి. రేపు గ్రామ పంచాయతీలో కూడా మనకు ఓటు వేయాలి, సర్పంచ్ గెలిపించుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ఆశాభావంగా మనకు గౌరవం చేసుకోవాలి. అందరికీ సేవ తీసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. నాకు శుభాకాంక్షలు చేస్తున్నాం. పండుగ చేసుకుంటున్నాం. క్లీన్ స్వీప్ చేయాలి. ఎక్కడ పరిస్థితి సృష్టించే బాధ్యత మనది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా మనం ఎట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తున్నామో రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా నేను మీ వెంట వస్తాను. ప్రతి గ్రామం ప్రతి వార్డు తిరుగుదాం. మీకు ఎక్కడ అవసరం ఉన్నా స్పందించేవాడిగా ఆ రోజు మాటిచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మాటిచ్చిన మళ్ళీ ఈ రోజు మాటిస్తున్నా. మీ మధ్యలో ఉండి పనిచేసే వ్యక్తిగా నాకు ఏ పదవి మీద వ్యామోహం లేదు. పత్రికలు రాస్తున్నా ఇది అనేది ఏమీ లేదు. ప్రజాసేవ చేయడం కోసం మీ మధ్యలోకి వచ్చినాను. దేవుడి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ ఆశీస్సులంత సేవ వరకు నాకే పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ 300 జెండా నా మెడలో ఉంటే చాలు. అదే నాకు అంతకంటే పెద్ద గౌరవం. మరోసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చేతులు జోడించి గట్టిగా ప్రచారం చేయండి. గ్రామంలో ఈ మెసేజ్ తీసుకుపోండి. ఎందుకంటే రైతు రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు. ఆ రోజు 2008లో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకపోయినా దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసింది 60,000 కోట్లు. నేను ఎందుకు చెప్తున్నా అంకెలు అంటే దేశవ్యాప్తంగా 60,000 కోట్లు చేస్తే తెలంగాణలో రుణమాఫీ చేసింది 30,000 కోట్లు. గుర్తుపెట్టుకోండి. 7 లక్షల కోట్ల అప్పు, నెలకు 7,000 కోట్ల మిత్తి కడుతున్నాం. 7,000 కోట్ల మిత్తి, 6,000 కోట్లకు ఉద్యోగాలు పోతే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి దమ్మిడి లేదు. అయినా అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి మీ అందరి రుణమాఫీ చేసిన సంగతి గుర్తు చేస్తూ మరోసారి మీ అందరికి ఇచ్చిన స్వాగతానికి ఇంత వర్షంలో కూడా వేచి ఉండి ఒక్కొక్క బైక్ మూసి ఆనందం వేస్తుంది. ఒక్కొక్క బైక్ 3 జెండాలు కట్టినారు. అంత సంతోషం అనిపించింది. తప్పకుండా ఈ రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి మాటిస్తూ ఇదే సెలవు తీసుకుంటున్నాను. మనమందరం ఆలోచించాలి. ఏదైతే గాంధీ కుటుంబం, ఇందిరా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, ఇచ్చిన మాటకు కట్టుబడి వాగ్దానం చేసిన నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం అని చెప్పి సందర్భంగా మనం చూసాం. ఒక్కసారి ఆలోచించమని అంటున్నారు. మహాత్మా గాంధీ అయితేంది, ఇందిరా గాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ఈ 3 గాంధీలు దేశం కొరకు ప్రాణం త్యాగం చేసిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నా. పదవి త్యాగం చేసిన మహానుభావులు సోనియా గాంధీ అయితేంది, రాహుల్ గాంధీ అని చెప్పి సందర్భంగా గుర్తు తీసుకొస్తున్నా. గాంధీ ఫ్యామిలీ, సోనియా గాంధీ గారు మన నాయకురాలు యూపీఏ చైర్మన్ గా ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, సోనియా గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంగతి మీకు ఒకసారి గుర్తిస్తున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ చెప్పినారు.
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే తెలంగాణలో రైతుల రుణమాఫీ ఏ విధంగా చేస్తారని చెప్పి మన పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎదుర్కొంటున్న ప్రతిపక్ష వారు అధికారులు ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి ఆలోచించబడుతున్నారు. గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే 2014లో కేసీఆర్ గారు ఆ రోజు ఎన్నికల వాగ్దానాలు చేశారు, ఏమి వాగ్దానం చేశారో ఒక్కసారి ఆలోచించబడుతున్నారు. మా ప్రభుత్వం వస్తే ₹1,00,000 రుణమాఫీ చేస్తారన్నారు. 5 సంవత్సరాల కాలంలో 4 విడతల్లో రుణమాఫీ చేశాడే కానీ ఆయన ఒక్కసారి చేయలేదని చెప్పి సందర్భంగా మీకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2018లో కూడా ఆయన మళ్ళీ వాగ్దానం చేశాడు, ₹1,00,000 రుణమాఫీ ఒకే దఫాలో చేస్తానన్నారు. చేసిందని అడుగుతున్నాను. మరి ఆ రోజు మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అడుగుతున్నాను. చేసిందా? చేయలేదు. మనం ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏదైనా ఒక వాగ్దానం నెరవేర్చిందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. అదేవిధంగా మనం ఆలోచించినట్టయితే ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పినప్పుడు తర్వాత మన ప్రభుత్వం వచ్చి చూస్తే 7 లక్షల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు తీసుకొస్తున్నారు. చేస్తామంటే అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళు ఎగతాళి చేస్తూ మొదలుపెట్టారు. ఏ విధంగా చేయగలుగుతారని ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన మాటలు కట్టుబడి ఉండాలి. ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పింది, సోనియా గాంధీ గారు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలని ఆలోచనతో మరి చూస్తున్నారు. అందరూ అనుకున్నారు ₹1,00,000తోనే సరిపెట్టుకుంటారని అందరూ చెప్తున్నారు. కాదు, రేపు ఆఖరి వారంలో, జూలై ఆఖరి వారంలో 1,00,000 అప్పులు ఉన్నవని వారికి కూడా మాఫీ చేయడం జరుగుతుందని మనం ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని అదేవిధంగా ఆలోచించమని అడుగుతున్నాను. ఏదైతే సోనియా గాంధీ గారు చూపుతున్నారో ఆ రోజు శంకారావం సందర్భంగా ఎన్నికల శంకారావం సందర్భంగా చెప్పినారు. 6 గ్యారెంటీ మా ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీస్ చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలో మన ప్రభుత్వం రాగానే మంత్రివర్గం అంతా సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుల సమావేశమై 48 గంటలనే 2 గ్యారెంటీస్ మొదలుపెట్టిన సంగతి కూడా మీకు ఒకసారి తీసుకుంటున్నా. ఈ రోజు నేను బస్సులో కూడా ప్రయాణం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉన్నారు. ఏదైతే మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేసినామనేది ఒక్కసారి ఆలోచించబడుతున్నాం. ఆ రోజు కీర్తి చేసిన రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయనే బీదవాన్ని ఆదుకోవాలి అనే ఆలోచనతో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి 5 లక్షల వరకు కూడా ఆదుకున్న సంగతి మీకు ఒకసారి గుర్తు తీసుకుంటున్నాం. ఏదైతే మనం ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రకటించిన విధంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఈ రోజు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ మనం ఇస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించబడుతున్నాం. అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఈ రోజు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. మహిళలకు ఆ రోజు చెప్పినాం 500 రూపాయలకే సిలిండర్ గ్యాస్ ఇస్తామని చెప్పినాం. ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించబడుతున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద ఆ రోజు ఏదైతే మేము చెప్పినామో రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. ఈ విషయంలో
ఒకటి మాత్రం రైతు భరోసా నువ్వు అంతకుముందు రైతు బంధు కింద ప్రభుత్వం చేసిన దాన్ని ఆ రోజు ఎవరికి ఇచ్చినారయ్యా? దీని రైతులకు ఇచ్చినారా? సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినా? వాటితో పాటు ఎవరికి ఇచ్చినారు? రియల్ ఎస్టేట్ వారికి ఇచ్చినారు, వ్యవసాయం చేయని వారికి ఇచ్చినారు, వ్యవసాయం లేకుండా రాళ్ళు మూలు ఉన్నవని ప్రార్థన చేసిన వాళ్ళకి ఇచ్చినారు తప్ప ఎక్కువ మొత్తంలో ఇచ్చిన సంగతి కూడా మీకు గుర్తు చేసుకుంటున్నాను. అందువల్లే దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రేపు 22వ తారీఖు నాడు రైతులు సమావేశం పెడుతున్నాం. నల్గొండలో రైతుల సమావేశం పెట్టి రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలో కూడా ఆలోచిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆసనమైంది. అత్యధిక మేయార్జీ మన ప్రభుత్వం మనం ఏర్పరచుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ 6 పథకాలను అమలు చేస్తున్నాం. అందులో చేయూత ఉండాలి, వెనుక ఉండాలి అనే వారికి తగినటువంటి మన ఆర్థిక సదుపాయాలు కల్పించాలి. భరోసా కింద డబ్బులు ఇవ్వాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. మన ప్రాంతం నుంచి కూడా 20 మంది రైతులను రేపు నల్గొండ 22వ తారీఖు నాడు పంపడం జరుగుతుంది కూడా చెప్పి సందర్భంగా చూస్తున్నాం. మనకున్న బాధలు, మనకున్న మన కష్టాలు, రైతు పడే కష్టాలన్నీ కూడా మరి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందు గురించి సమావేశాలు సమీక్షలు పెట్టేసి రైతుల అభిప్రాయం తీసుకొని కార్యక్రమం చేయబడుతున్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినాడు, ఏదైతే వైఎస్ఆర్ దండగన్నాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఏదైతే మన వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ చేస్తారని చెప్పిన సంగతి తీసుకొస్తున్నారు. అందుగురించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రైతులు ఉచిత కరెంట్ ఇచ్చిన సంగతి కూడా మీకు గుర్తు చేసుకొస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టలేక ఎన్నో కష్టాలు పడుతున్న రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చూస్తున్నారు. ఈ రోజు మన దగ్గర సస్యశ్యామల రైతు ఉందంటే జలయజ్ఞం పేరు మీద ఎస్ఆర్ఎస్పి 2వ దశ ఆయన చెప్పినాడు. మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఆ రోజు 96లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రగతి నగర్ లో పునాది రాయేసినప్పుడు ఆయన చెప్పినాడు, ఏదైతే సమాధానంతో కట్టుకోమని చెప్పి 950 కోట్ల రూపాయలు, 950 కోట్లతో మీరు కట్టుకోలేరు, మా ప్రాంత ప్రజలంతా బీద ప్రజలని చెప్పి తాగునీరు సాగునీరు ప్రాంతానికి కావాలని చెప్పి మనం సంవత్సర కాలం చూసినాము. పైసా ఖర్చు పెట్టలేదు. రక్త తర్పణ చేసిన మన 20-30 వేల రక్త తర్పణ చేసినాం. దాని తర్వాత మన సూర్యాపేట 98లో 2 సంవత్సరాలు వేసి చూసినాం. తెలంగాణలో కూడా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి పెద్ద ఎత్తున సమస్య చేసిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాం. దాని తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారు పెండింగ్ ప్రాజెక్టుల దగ్గర చెప్పినప్పుడు నిజం శిలాపాలకంతో పాటు చెట్టుకు చేసిన కార్యక్రమం చేపట్టడమే కాకుండా ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారితో చెప్పినాను, నాకు మంత్రి పదవి అవసరం లేదు, తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. 6 గ్యారెంటీలు ఇచ్చిన సంగతి మీకు బాగా తెలుసు. 6 గ్యారెంటీలు 7 మాసాల్లో ఎంత 30,000 కోట్లు, 30,000 కోట్లు వెచ్చించినామంటే అర్థం చేసుకుని అడుగుతున్నారు. 7 కోట్ల అప్పున్నా కూడా ధైర్యం చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈ రోజు రైతు రుణమాఫీకి ఈ దఫా 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పూర్తిగా 30,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి సందర్భంగా 10 సంవత్సరాల కాలంలో రైతులకు రుణమాఫీ చేసింది 21,000 కాదు, 21,000 కోట్లు మాత్రమే. ఆలోచించబడుతున్నాం. ఏ ప్రభుత్వం బాగా పనిచేసి ఆలోచించబడుతున్నాను. అదేవిధంగా మనం రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో మనం ఇంటింట ప్రచారం చేయాలి, ఊళ్ళో ప్రచారం చేయాలి. మనం చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మధ్య మనకు తీసుకున్న
నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు అందరినీ పడాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు శాసనసభ్యుడి కాకపోయినా ఒక ప్రతి మెజార్టీతో పోయినాం, కానీ ఈ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పోటీ చేసినారో ఎమ్మెల్యే గెలిచిన వారు, ఎమ్మెల్యేలు గెలవని వారు కూడా ఇన్ఛార్జిగా ఇచ్చినారు. మీకు మీరు అండగా ఉంటారు. ఒక్క విషయమే కాదు, వ్యక్తిగత విషయాలు, గ్రామాల విషయాలు, అభివృద్ధి విషయాలు, సంక్షేమ విషయాలు మీ వెంట ఉంటానని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించి మన ప్రభుత్వం రాగానే ప్రజా దర్బారు పెట్టారు. ప్రజా దర్బార్లో ఈరోజు కొన్ని వేల మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రజా సమస్యలు, కుటుంబ సమస్యలు అన్ని తీర్చు వస్తున్నానని చెప్పి సందర్భంగా మనం మీకు ఎప్పుడైనా కూడా ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా తెలియపరిచినా కూడా మీరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆలోచించగలుగుతున్నాం. గతంలో ఇక్కడ మరి శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా ఉండి ఈ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చింది ఒకసారి ఆలోచించబడుతున్నాడు. ఈ గ్రామానికి 40 సంవత్సరాల కాలంలో దాదాపు కొన్ని వందల సార్లు పాటల పాడుకు తిరగా లేదా ఒక్కసారి ఆలోచించగలుగుతాం. మీలో ఉండేందుకు మీరు ఉన్నారు. ప్రజాసేవ చేస్తున్నందుకు రాజకీయాలకు వచ్చినారు తప్ప డబ్బులు సంపాదించేందుకు రాలేదని చెప్పి ఈ రోజు 2 ఎకరాల అసలు ఎన్ని వేల కోట్లకు ఎదిగాడో జగదీశ్వర్ రెడ్డి ఒకసారి ఆలోచించగలుగుతాం. ఎన్ని వేల కోట్లు ఒకసారి పెద్ద పెద్ద గడిలు కట్టించి నెలలు కాకుండా ఎన్ని కబ్జా చేసిండో ఒకసారి ఆలోచించమన్నారు. శాసనసభ్యుడు అయిన తర్వాత మీ గ్రామానికి వచ్చిందా అని అడుగుతున్నాను. వచ్చిందా మీ గ్రామానికి? మీ గ్రామానికి రాలేదు. ఏ గ్రామానికి కూడా పోలేదు. ఆయనకు సమస్యలు అవసరం లేదు, ప్రాంత సమస్యలు అవసరం లేదు, ప్రజల అవసరం లేదు. ఆయనకు కావాల్సింది డబ్బు మాత్రమే. ఆయన వెంట ఎవరున్నారు? బ్రోకర్లు తప్ప ఎవరైనా రైతున్నారని అడుగుతున్నారు, ఎవరైనా బీద ప్రజలు ఉన్నారని అడుగుతున్నారు. ఆలోచించమని అడుగుతున్నాను. అందుకుంటే రేపు మండల ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, సొసైటీ ఎన్నికలు కూడా మనం 3 రంగుల జెండా ప్రతి ఆలోచించబడుతున్నాం. మీరు ఎప్పుడు పిలిస్తే ఈ గ్రామానికి అప్పుడు వచ్చినందుకు సిద్ధంగా ఉన్నా. నాకేం పని లేదు, నాకు ఎప్పుడు కూడా పని లేదు. నాకేమైనా నా మనవులు చూసేందుకు నెలకు 15 రోజులు 3 రోజులు పోతే తప్ప నాకేం పని లేదు. మీరంతా నా మనవులు, మీరంతా నా తమ్ముడు, మీరంతా నా అమ్మలు, మీరంతా అక్కలు, మీరంతా నా పిల్లలు. మీ మధ్యలో ఉంటే నాకు సంతోషం ఉంటుంది. హైదరాబాద్ లో ఏమున్నది? హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తప్ప ఏమి లేదు. మీ మధ్యలో ఉంటే ఎంత సంతోషంగా పోతే నాకు నిద్ర పట్టదు. హైదరాబాద్ పోతే నాకు నిద్ర పట్టదు. నా తమ్ముళ్ళు ఆయన పట్టలేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆలోచన తప్ప నాకు వేరే ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత వర్షం చేసుకోవాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పాలని, ముఖ్యమంత్రితో పాటు మరి మంత్రివర్గానికి అభినందనలు చెప్పాలని ఆలోచనతో నేను ఈరోజు వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి చేతులెత్తి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చెప్తూ మీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. Gracias.